వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి సిద్ధమయ్యారు. కాసేపట్లో విజయమ్మతో భేటీ కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ద్వారంపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందా? యామిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈయన గతంలో సిబిఐ దర్యాప్తులో వైఎస్ఆర్ పేరును చేర్చినందుకు జగన్ కు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా జగన్ కు మద్దతుగా రాజీనామా చేసి జగన్ మద్దతుగా ప్రకటించారు. అయితే టీడీపీ అవిశ్వాసం అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టడం క్రమంలో అవిశ్వాసానికి ముందే ఈయన మళ్ళీ అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి కిరణ్ సంక్షేమ ఫలాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ కిరణ్ ప్రశంసిస్తూ మళ్ళీ కాంగ్రెస్ గూటికి కూడా చేరడం కూడా జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి జగన్ అరెస్టును ఆయన ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారని, ఎందుకంటే ఈయన వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీని వైఎస్ఆర్ తో పాటు వైఎస్ఆర్ ఫ్యామిలీ కూడా అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని ఒక ఇది కూడా ఉంది. అయితే దానికి కారణంగానే ఈ జగన్ అరెస్ట్ చేయడం ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ప్రచారంలో పాల్గొనేందుకు పాయకరావుపేట వచ్చారు. అయితే ఆవిడికి సంఘీభావం తెలిపేందుకు ఈ రోజు ఉదయం పాయకరావుపేట బయలుదేరి వెళ్ళారు. మరి కాసేపట్లోనే విజయమ్మను కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. యామిని. రైట్ శ్రీకాంత్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైలైట్స్ చూద్దాం.